హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో మణిద్వీప రహస్యం పార్ట్ 2 అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. క్రితం ఎపిసోడ్లో తన తండ్రి మందాక మహారాజు ఆవేదనని విన్న యువరాజు మార్తాండ విజయుడు తన తండ్రి కోరుకుంటున్న గురువు చతుర్వేద చంగల్వడి దగ్గరికి వెళ్లడం, అక్కడి నుండి విధి అతనిని ఒక సాహసయాత్రకి పురిగొల్పడంతో మార్గమధ్యలో ఒక ఎర్రటి ముసలికి మహాపద్మానికి శాప విమోచన చేసే పనిలో పడ్డాడు. అనుకున్న సమయంలోపు ఆ కార్యం పూర్తి కాకపోతే అతను కూడా అదే కొలనులో మరో ముసలిగా మిగిలిపోయే ప్రమాదంలో పడ్డాడు విజయుడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. సూర్యాస్తమయం కావస్తుంది. నీవు తెలుసో తెలియకో శాప విమోచన ప్రక్రియకి పూనుకున్నావు. దీన్ని పూర్తి చేయకపోతే నీవు కూడా ఇదే సరస్సులో మొసలిగా మిగిలిపోతావు. సమయాన్ని వృధా చేయకుండా నన్ను ఖండించు. వద్దు వీరా, నా భర్తని ఏమీ చెయ్యకు అని పదే పదే ఆ భార్యాభర్తలిద్దరూ వేడుకోవడంతో విజయుడు సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు అతనికి గురువిచ్చిన కవచం వల్ల చురుకైన ఆలోచన తట్టింది. అందుకే తన ఆలోచనను ఆ మకరరాజుకి చెబుతూ, మహాశయ, మీరు చింతించకండి. మీ ఇద్దరికీ ఒకేసారి శాప విమోచనం కలిగించే ఉపాయం నా దగ్గర ఉంది. అందుకు నాకు మీ సహకారం ఉంటే చాలు. తప్పకుండా వీరా, నువ్వు నీ తెలివితో మా ఇద్దరి శాపాన్ని ఏకకాలంలో అనుకున్న సమయంలో విమోచన చేయగలిగితే నీకు మా శక్తులలో సగం శక్తులని ధారాదత్తం చేస్తాం. ఇదే మేము నీకు ఇస్తున్న వాగ్దానం. అవన్నీ తర్వాత రాజా, మొదట మీకున్న శక్తితో మీలాగే ఉండే మరో నిశ్చేష్టమైన ఎర్రటి మొసలిని, అంటే మీ యొక్క కవల రూపాన్ని సృష్టించి నా కళ్ళ ముందు ఉంచండి. త్వరగా రాజా, మనకి అట్టే సమయం లేదు. అవతల సూర్యాస్తమయం అవడం ప్రారంభమైంది అని విజయుడు అడగగానే ఆ మకరరాజం తన దివ్యశక్తులతో అచ్చుగుద్దినట్టు తనలాగే ఉండే మొసలినే విజయుడి ముందు ఉంచాడు. అమ్మా సాధ్వీమణి, నేను ఇప్పుడు మీ భర్తని ఖండించి ఆయన రక్తాన్ని మీ మీద చిందించేలాగా చేస్తాను. ఆ మరుక్షణం మీకు శాప విమోచన కలుగుతుంది. కనుక మీరు విమోచనం పొందిన వెంటనే వాయువేగంలో మీ భర్త శరీరాన్ని వదిలిపోయి అతని ప్రాణజ్యోతిని పట్టుకుని ఆయన సృష్టించుకున్న ఆ రెండవ మొసలిలో అతని ప్రాణాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి ఆమె అనుమతి కోసం కూడా ఎదురు చూడకుండా ఒకే వేటుతో అసలైన ఆ ఎర్రటి మొసలి రాజాన్ని ఖండించాడు. అప్పుడు ఆ రక్తం వెళ్లి ఆ మహాపద్మం మీద చిందడం, విలిప్త కాలంలోపే ఆ పద్మం మహాకాంతులు వెదజల్లుతూ కిన్నెరగా మారిపోయి ఖండింపబడ్డ తన భర్తగా ఉన్న మకరం శరీరం నుండి జ్యోతి రూపంగా ఆకాశంలోకి వెళ్ళిపోతున్న అతని ప్రాణజ్యోతిని సంగ్రహించి నిర్జీవంగా పడి ఉన్న ఆ రెండవ ఎర్రటి ముసలి శరీరంలో వదిలింది. అంతే, ఆ ముసలి రూపంలో ఉన్నవాడు కింపురుషుడిగా మారిపోయాడు. ఆ కిన్నెర కింపురుషుడి జంట పక్కపక్కకి చేరగానే వారి నుండి వచ్చిన దివ్యకాంతితో ఆ ప్రదేశమంతా సువర్ణమయమైపోయింది. అప్పుడు ఆ కింపురుషుడు, భళావీరా, నీ బుద్ధి చతురతతో అతి క్లిష్టమైన మా శాపం నుండి చక్కగా విముక్తి ప్రసాదించావు. అందుకుగాను నేను నీకు వాగ్దానం చేసినట్టు మా ఇరువురి శక్తులలో సగం వంతు శక్తులని నీకు ధారదత్తం చేస్తాను. అవును వీరా, నీ ఉపకారానికి అదే సరైన నజరానా. ధన్యుడిని దంపతులారా, మీరు ఇస్తానన్న వరాన్ని నేను కాదనలేను. కానీ నాకు మీరు మరొక సహాయం చేయాలి. తప్పకుండా వీరా, ఏం సహాయం అది అని అడగడంతో అసలు తాను ఏ ఉద్దేశంతో ఆ గురువుని కలవాల్సి వచ్చిందో, అక్కడ నుండి ఏ సంకల్పంతో ఈ దారిన రావాల్సి వచ్చిందో, అసలు ఆ మణిద్వీపానికి వెళ్లే మార్గం ఏంటో అన్నీ వివరాలు వాళ్ళకి చెప్పేశాడు. అప్పుడు ఆ కిన్నెర, చూడు వీరా, నీవు కోరింది అంత సామాన్యమైన విషయం కాదు. పైగా నువ్వు వెళ్లాలనుకునే ఆ మణిద్వీపం ఒక శూన్యలోకం. శూన్యలోకమా? అదేంటి? శూన్యలోకమంటే అది భౌతికంగా కంటికి కనిపించని లోకం. అంటే అది ఏ ప్రదేశంలో ఉన్నది అనేది ఎవ్వరికీ గుర్తు తెలియంది. కాని ఆ ద్వీపానికి వెళ్లడానికి మార్గం లేకపోలేదు. అలా అని అదేమీ అంత సుగమమైన మార్గం కాదు వీరా. అది ఎంత కఠినమైన మార్గమైనా నేను వెళ్ళి తీరాలి తల్లి అని చెప్పడంతో విజయుడులోని కార్యదక్షత వాళ్ళకి అర్థమైంది. అందుకే ఆ కింపురుషుడు తనకి తెలిసిన తరుణోపాయాన్ని చెబుతూ,
చూడు వీరా, నీవు ఆ మణిద్వీపానికి చేరాలంటే మొదట మత్స్యకన్య స్థావరానికి చేరుకోవాలి. అక్కడ ఉండే ఒక మహా సౌందర్యవంతమైన మత్స్యకన్యని చూసినాక నీలో ఏ విధమైనటువంటి మోహము కలగని పక్షంలో ఆ మత్స్యకన్య నిన్ను అమాంతం మింగేస్తుంది. ఒకవేళ ఆమె సౌందర్యాన్ని చూసి నీకు మోహం కలిగితే మాత్రం అది నీకు పతనం. కనుక నీ మనోనిగ్రహంతో నీ చెక్కు చెదరని చిత్తానికి ఏ చపలత్వం రాకుండా ఉంటే మాత్రం నీ సాహస మజిలీలో అతి కఠినమైన మొదటి మెట్టు నువ్వు ఎక్కినట్టే వీరా. అంతేకాదు, ఈ సంకల్పంలో అడుగడుగునా నీకు అన్ని అవాంతరాలే ఎదురవుతాయి అని తమకు తెలిసిన ఆ మత్స్యకన్య గురించిన వివరాలు, ఆ మత్స్యలోకపు వివరాలు సమస్తం మార్తాండ విజయుడికి చెప్పారు. చివరిగా వాళ్లు వాగ్దానం చేసినట్టు తమ ఇద్దరి శక్తులని కలిపి అందులోని సగపాలుని ఒక సువర్ణ భాండంలో నింపి ఆ ద్రవాన్ని ఎత్తినది దించకుండా తాగమని మార్తాండ విజయుడికిచ్చారు. ఆ కిన్నెర కింపురుషులు చెప్పిన విధంగా ఎత్తిన శక్తిబాండాన్ని దించకుండా తాగడంతో అప్పటి వరకు ఒక సామాన్య మనుషుడైన మార్తాండ విజయుడు శక్తివంతుడయ్యాడు. ఆ తరువాత కిన్నెర కింపురుషులిద్దరూ మాయమైపోగానే అప్పటి వరకు స్వర్ణమయంగా ఉన్న ఆ ప్రదేశం మొత్తం మళ్లీ ఎప్పటిలాగానే పచ్చటి అడవిలా మారిపోయింది. ఇంకా ఆ రాత్రికి విజయుడు అదే ప్రదేశంలో నిద్రపోక తప్పలేదు. అలా ఆ రాత్రికి ఒక చెట్టు కింద నిద్రపోతున్న మార్తాండ విజయుణ్ణి అదే చెట్టు మీద ఉన్న ఒక రాజనాగం చూసింది. 10 అడుగుల పైనే పొడవున్న ఆ రాజనాగంకి 6 కాళ్లు ఉన్నాయి. అవి కూడా బల్లికి తొండాలకి ఉన్నట్టు ఉన్న కాళ్ళు. అలాంటి విచిత్రాకృతిలో ఉన్న ఆ రాజనాగం మార్తాండ విజయుణ్ణి చూసి, ఆహా, ఎన్నో ఏళ్ల తరువాత ఒక మానవుడు నా కంటపడ్డాడు. ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు. వెంటనే నా కోరికను నేను తీర్చుకోవాలి అనుకుని ఆ చెట్టు మీద నుండి కిందకు దిగి గాఢ నిద్రలో ఉన్న మార్తాండ విజయుణ్ణి కాటువేసింది. వెంటనే ఆ రాజనాగం కాస్త మార్తాండ విజయుడుగా మారిపోయింది. నిద్రపోతున్న మార్తాండ విజయుడు ఆ చెట్టుకి ఊడగా మారిపోయి వేళ్లాడసాగాడు. అలా ఆ వెన్నెల వెలుగులో మార్తాండ విజయుడి రూపంలో వెళ్లిన రాజనాగం బ్రహ్మీ ముహూర్త సమయానికి ఆ అడవికి వచ్చే దేవకన్యల దగ్గరికి వెళ్ళింది. అక్కడ మానవ రూపంలో ఉన్న రాజనాగుని గుర్తించలేని ఆ దేవకన్యలు తమని ఒక నరమానవుడు చూసినందుకు వారికి కోపం వచ్చింది. ఓరి దుష్టమానవా, దేవకన్య సంజాతమైన ప్రదేశానికి రావడానికి నీకు ఎన్ని గుండెలు! తక్షణమే నీ తప్పుకి శిక్ష అనుభవిస్తావు అని తమ శక్తులతో అతన్ని శపించగానే మార్తాండ విజయుడి రూపం తొలగిపోయి రాజనాగు రూపంలోనే ఆ దేవకన్యలకి కనిపించింది ఆ రాజనాగు. అక్కడ చెట్టుకి ఊడగా వేళ్లాడుతున్న విజయుడు మళ్లీ యథాస్థానంలో తన రూపంలోకి తాను వచ్చాడు. కాని వెన్నెల వెలుగులో మరుక్షణం అతను ఒక వయోవృద్ధుడిగా మారిపోయాడు. అలా పండు ముసలివాడిగా మారిన మార్తాండ విజయుడు ఇప్పుడు తాను కోరుకున్న గమ్యం వైపు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్లాల్సిన గత్యంతరంలో పడిపోతే అక్కడ రాజనాగం అని తెలియక తమ శక్తితో శాపం పెట్టిన దేవకన్యలందరూ పక్కనే ఉన్న ఒక చెట్టు మీద పక్షులుగా మారి చేరుకున్నారు. ఇంక శాపవశాన పడిన రాజనాగానికి మాత్రం తన 6 కాళ్లు కోల్పోయి ఒక సామాన్య సర్పంలాగానే మిగిలిపోయి శిలనాగంగా మారిపోయింది. తన దృఢ సంకల్పంతో గురువు ఇచ్చిన కవచం వల్ల వచ్చిన చురుకైన ఆలోచనతో మార్తాండ విజయుడు కొన్ని శక్తులని పొందగలిగాడు. కాని ఆ శక్తులతో అతను తన గమ్యం వైపు వెళ్లడానికి రాజనాగం రూపంలో వచ్చిన ముప్పు వల్ల అతని రూపం మారిపోయింది. అంతేకాదు, ఆ రాజనాగం చేసిన పని వల్ల తాను శిలాసర్పంగా మారిపోయింది. అటు ఆ రాజనాగానికి శాపం ఇచ్చిన దేవకన్యలు శాపం బారిన పడ్డారు. మరి ఇన్ని అనార్థాలకి కారణం ఏంటి? అసలు ఇందరి శాపాలకు మార్తాండ విజయుడి మజిలీకి ఏం సంబంధం ఉంది అనే విషయం తెలియాలంటే మణిద్వీప రహస్యం మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండక తప్పదు. పసలపూడి అనే గ్రామంలో రాజు, కమల అనే దంపతులు ఉండేవారు. వారిది బాగా సంపన్నుల కుటుంబం కాకపోయినా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత ఉంది.
వాళ్ళకి పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్నా కూడా పిల్లలు లేరు. రాజుకి చిన్నప్పట్నుంచి భక్తి ఎక్కువ. ఒకరోజు రాజు బయట పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి దిగులుగా కూర్చున్న కమలని చూసి, ఏంటి కమలా అలా కూర్చున్నావు? ఎప్పుడూ ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఈరోజేమిటి ఇంత దిగులుగా ఉన్నావు? ఆరోగ్యమేమైనా నలతగా ఉందా ఏంటి? నా ఆరోగ్యమంతా బాగానే ఉందండి. కాకపోతే బయట ఎవరింటికి వెళ్ళినా కూడా ఒక్కటే మాట, పెళ్ళై 7 ఏళ్లవుతున్నా కూడా ఇంకా బిడ్డలు లేరు అని. అందరూ చులకనగా చూస్తున్నారండి. అన్నీ తెలిసినా నువ్వు కూడా ఇలా బాధపడతావేంటి కమలా? లోకులు కాకులు అంటారు కదా, వాళ్ళు అలాగే అంటారు. బయట వాళ్ళు ఎన్నన్నా కూడా నాకు బాధగానే ఉంటుంది కదా. నాకు కూడా అందరిలానే నా పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది. ఏ స్త్రీకైనా పరిపూర్ణత రావాలంటే అమ్మ అనే మాటతోనే కదా. నువ్వన్నది నిజమే. నీకు తెలుసు కదా, మనం తొక్కని హాస్పిటల్ గడపలేదు, మనం కలవని డాక్టరు లేడు. వాళ్ళు ఎవరికి కూడా ఏ సమస్య లేదు అన్నారు. కాబట్టి మనం ఇక భగవంతుడి మీద భారం వేసి ఆయన్నే వేడుకుందాం. ఇక ఏమి చేసినా ఆయనే చేయాలి. అవునండి, మీరన్నది నిజమే. ఆ దేవుడు దయవల్లైనా నాకు ఒక మగబిడ్డ పుడితే బావుండు. అదేంటి కమలా అలా అంటావు? ఏ బిడ్డ అయితే ఏంటి, పుట్టిన బిడ్డ మన బిడ్డ కాకుండా పోతుందా? ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నేనన్న దానిలో తప్పేముంది? మగబిడ్డ అయితేనే కదా తరువాత మనల్ని చూసేది, మనం పెద్దవాళ్లమయ్యాక మనల్ని కనిపెట్టుకునుండేది. సరేలే, ఏ బిడ్డ అయితే ఏంటి కానీ నాకు ఎవరైనా ఒకటే. ఇందాక బయట నుండి వస్తున్నప్పుడు విన్నాను, మన ఊరికి ఓ 50 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ సరస్వతి అమ్మవార్ల గుడి ఉందట. అక్కడ 2 ఏళ్లకొకసారి జాతర జరుగుతుందంట. అక్కడ పిల్లలు లేనివారు 9 రాత్రులు నిద్ర చేసి అమ్మవార్లకి సేవ చేస్తే తప్పకుండా పిల్లలు పుడతారంట. మనకి అంతకన్నా ఏం కావాలండి? ఇప్పటికే పిల్లల కోసం నేను చాలా నోములు వ్రతాలు చేశాను. ఇది ఒక్కటి కూడా ప్రయత్నిస్తే మనకి పిల్లలు పుడితే సంతోషమే కదండి. అవును కమల, జాతర ఎల్లుండే అంట. నువ్వు మనకి కావలసిన బట్టలు వస్తువులు అన్నీ సర్దు. ఈ 9 రోజులు కూడా మనం ఆ అమ్మవారి సేవ చేసుకుని వద్దాము. అలాగే అండి. మీరు బయట చూసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే తొందరగా చక్కబెట్టుకుని రండి. ఈలోగా నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. కమల వాళ్ళు అక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఇద్దరూ కలిసి తరువాత రోజు ఉదయమే లక్ష్మీ సరస్వతుల ఆలయానికి చేరుకుని 9 రోజులు కూడా అక్కడే ఉండి ఆ అమ్మవారికి సేవ చేసుకుంటారు. రాజు అయితే ఆ అమ్మవార్లకి ప్రతిదీ దగ్గరుండి ఎంతో చక్కగా చూసుకుంటాడు. వీళ్ల భక్తికి మెచ్చిన లక్ష్మీ సరస్వతులు వారికి బిడ్డలుగా పుట్టాలని అనుకుంటారు. 9 రోజులు పూర్తయిన తర్వాత రాజు కమలలు వారి ఊరు వెళ్ళిపోతారు. వాళ్ళు ఊరు వెళ్ళిన కొన్ని రోజులకి కమల గర్భవతి అవుతుంది. చూసావా కమల, ఆ దేవతల దయ వల్ల నువ్వు తల్లివి కాబోతున్నావు. నిజంగా ఇది మనకు ఆ దేవతలు ఇచ్చిన వరం లాంటిదే. అవునండి, మీరు నిజంగా నిజం చెప్పారు. లేదంటే మనం పిల్లల కోసం ఇన్నిన్ని మందులు వాడాము. మనం అక్కడికి వెళ్ళి చాలా మంచి పని చేశాము. నువ్వు చెప్పేది నిజమే కమల. చూస్తూ ఉండు, ఇంకో 6 నెలల్లో ఈ ఇల్లు మొత్తం మనకి పుట్టబోయే బిడ్డ కేరింతలతో నిండిపోతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను నేను. ఇలా సమయం పూర్తయిన తర్వాత కమల 12 ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిస్తుంది. చూడ్డానికి ఇద్దరూ కూడా చాలా ముద్దుగా ఉంటారు. 2 కళ్ళు సరిపోవు. రాజుకు అయితే ఆనందానికి అవధులు లేవు. పిల్లలిద్దరినీ ఎత్తుకుని కమల దగ్గరికి తీసుకువెళ్తాడు. కమలా, ఇలా చూడు, వీళ్ళిద్దరూ ఎంత చక్కగా ఉన్నారో. మనం ఆ లక్ష్మీ సరస్వతికి చేసిన సేవకు గాని వాళ్లే మనకు పుట్టారా అన్నట్టుంది. మనం వీళ్ళకి లక్ష్మీ సరస్వతి అని పేర్లు పెడదాము. ఆ దేవతలు కరుణించి ఒక మగబిడ్డనిస్తాడు అనుకుంటే ఎన్ని పూజలు చేసినా నా మీద దయ లేకుండా 2 ఆడపిల్లల్నిచ్చాడు చూడండి. ఇప్పటి వరకు అసలు బిడ్డలే లేరని బాధపడ్డాము. అలాంటిది దేవుడు దయతలిచి 2 బిడ్డల్ని ఇస్తే నువ్వు ఇలా అంటావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఆడదానివే కదా. కమల రాజుకి ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. కాలక్రమేణా లక్ష్మీ సరస్వతులు 8 ఏళ్ల పిల్లలవుతారు.
వాళ్ళిద్దరికీ ఏం కావాల్సినా కూడా రాజే అన్నీ చూసుకునేవాడు. కమల వాళ్ళని చూసేది కాని అంత ఇష్టంగా పట్టించుకునేది కాదు. ఒకరోజు ఇంటి దగ్గర పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో, లక్ష్మి, నువ్వు సరస్వతి ఎప్పుడూ గొడవలు పడరు. ఇంకా ఎప్పుడూ చదువులో ఆటల్లో అన్నిట్లో మీరే ముందుంటారు. మీరు నాతో ఎప్పుడూ ఇలానే స్నేహంగా ఉంటారా? నువ్వు మాతో స్నేహం చేస్తాను అంటే మేము ఎందుకు వద్దంటాము? మా దారిలో నడిచేవారికి మేము ఎప్పుడూ అండగానే ఉంటాము. ఏమిటోనే, మీ మాటలు ఎప్పుడూ నాకు అర్థం కావు. కాకపోతే మీరు పాట పాడితే నాకు నాట్యం చేయాలి అనిపిస్తుంది. మీరు అందంగా తయారై వస్తే నాకు మీ బొమ్మ గీయాలి అనిపిస్తుంది. మీలో మనుషులందర్నీ కట్టిపడేసే మాయ ఏదో ఉంది. మాలో మాయ లేదు, మంత్రము లేదు. కానీ ముందు నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకో. లేదంటే ఈసారి కూడా మన మాస్టర్ చేతిలో దెబ్బలు తప్పవు. అవును, దెబ్బలంటే గుర్తుకొచ్చింది. మొన్న మనం బడికి వెళ్లే దారిలో మనకంటే పెద్ద వయసు ఉన్న ఆ వీరయ్యని ఎందుకు అలా కొడుతున్నావు లక్ష్మి? తప్పు చేస్తే పెద్ద అయితే ఏంటి, చిన్న అయితే ఏంటి, తప్పు తప్పే. ఆ వీరయ్య రోజూ తాగి వచ్చి ఎంతో మంచిది అయిన తన భార్యని ఎన్ని హింసలు పెడుతున్నాడు నువ్వు కూడా చూస్తున్నావు కదా? అవును, చూస్తున్నాను. కానీ మనం అడగడానికి చిన్నపిల్లలం కదా. అడిగితే ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయం. వాడిని కొట్టి చాలా మంచి పని చేశావు. ఇప్పుడు వీరయ్యకి బాగా బుద్ధి వచ్చిందిలే. తాగడం మానేసి వాళ్ళ ఆవిడని చక్కగా చూసుకుంటున్నాడు. అలా చూసుకోవాలని లక్ష్మి వాడికి బుద్ధి చెప్పింది. అయినా మేము చేసినా కూడా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే. సరేలే, మీరు ఎన్ని చెప్పినా నాకు అర్థం కావులే. కానీ రేపు మనకి బడికి సెలవే కదా. మనం మన ఊరి చెరువు గట్టి మీద ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకు తెచ్చుకోవచ్చా? మీరు వస్తారా? మా నాన్నగారిని అడిగి వచ్చి చెప్తాము. నువ్వు కూడా మాతో పాటు మా ఇంటికి వస్తావా? సరే, పదండి. మీరు రమ్మంటే రాకుండా ఉంటానా? ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఊరంతా తిరిగి వచ్చిన లక్ష్మీ సరస్వతుల్ని చూసిన కమల, అయ్యిందా అమ్మగార్లకి ఊరంతా తిరిగి రావడం, బడి నుండి రావడం, ఊరంతా బలాదూర్ తిరగడం బాగా అలవాటైపోయింది. అయినా మిమ్మల్ని కాదు, మీ నాన్నని అనాలి. ఆడపిల్లల్ని అణుకోగా పెంచాలి అని చెప్పినా నా మాట వినకుండా అతని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. అమ్మా, నువ్వు కోప్పడకమ్మా. ఇప్పుడు నీకు దేనిలో సహాయం చేయమంటావో చెప్పు. మేమిద్దరం కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు నాకు ఏమీ సహాయం చేయవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు తిరిగి మీ నాన్న వచ్చే సమయానికి ఇంటికి రండి. మీరు పని చేస్తుంటే చిన్నపిల్లలతో పని చేయిస్తున్నా అని మీ నాన్నతో అనిపించండి. అంతలో రాజు అక్కడికి వచ్చి ఆ మాటలంతా వింటాడు. ఎందుకే కమల, ఎప్పుడు వాళ్ళని అలా అంటూ ఉంటావు? నువ్వు వాళ్ళని అన్ని మాటలు అన్నా కూడా వాళ్ళు ఎప్పుడైనా నీకు ఎదురు సమాధానం చెప్పారా? ముత్యాల్లాంటి బిడ్డలే వాళ్ళు. వాళ్ళు సాక్షాత్తు ఆ లక్ష్మీ సరస్వతి అమ్మవార్లు ఇచ్చిన ప్రసాదమే వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళని ఏమి రాచి రంపాన పెట్టలేదు కదా. ఏదో 2 మాటలంటాను. అమ్మగా ఆ మాత్రం అనకూడదా ఏంటి? ఇప్పుడు నిన్ను నేను ఏమీ అనలేదు కమలా. అయినా నువ్వు ఎప్పుడూ నా మాటల్ని సరిగా అర్థం చేసుకోవు కదా. సరేలే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. కొంచెం టీ తీసుకొస్తావా? నాన్నకి తలనొప్పి అనగానే లక్ష్మీ సరస్వతి ఇద్దరూ కూడా తమతో వచ్చిన వారి స్నేహితురాలు రాణిని మర్చిపోయి తండ్రికి సపర్యలు చేయడం మొదలు పెడతారు. లక్ష్మి తన తండ్రితో, నాన్నగారు, మేము రేపు మన ఊరి చివరన ఉన్న చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకోవాలి అనుకుంటున్నాము. వెళ్లే ముందు ఒకసారి మీ అనుమతి తీసుకుందామని. సరే, వెళ్తే వెళ్ళండి, కానీ జాగ్రత్తగా వెళ్ళి తొందరగా తిరిగి వచ్చేయండి. రాజు వాళ్ళు వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో లక్ష్మీ సరస్వతిల స్నేహితురాలు రాణి సంతోషంతో రేపు ఉదయం 10 గంటలకి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా ముగ్గురూ కలిసి మరుసటి రోజు చెరువుగట్టు దగ్గర చింత చెట్టు దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ముగ్గురూ చింతకాయలు ఏరుకునే సమయంలో అక్కడికి ఒక పెద్ద పాము వస్తుంది. రాణి ఆ పాముని చూసి చాలా భయపడుతుంది.
కాని లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ కూడా భయం లేకుండా ఆ పాముని పట్టుకుని దూరంగా వదిలిపెట్టి వచ్చేస్తారు. రాణి ఇది చూసి చాలా ఆశ్చర్యపోతుంది. వాళ్ళిద్దరూ కూడా దేవతలు కావడంతో చిన్నతనంలోనే వాళ్ల చుట్టుపక్కన ఉండే ఎన్నో సమస్యల్ని పరిష్కరించేవారు. ఇప్పుడు వాళ్ళకి 20 ఏళ్ళొచ్చాయి. ఒకరోజు లక్ష్మి సరస్వతి మాట్లాడుకోవడం కమల వింటుంది. సరస్వతి, ఈ మధ్యకాలంలో ఆ ఊరిని కొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మనం ఉన్న ఊరిని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. అవును లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే. మనల్నే నమ్ముకుని ఉన్న భక్తులను మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి కాదు, చాలాసార్లు వాళ్ళు ఊరి బాగు కోసం మాట్లాడుకోవడం, రాత్రిళ్ళు అందరూ పడుకున్నాక ఊరంతా తిరిగి రావడం కమల గమనిస్తూ ఉండేది. అప్పుడు నిజమేంటో కమలకి అర్థమైంది. ఏమండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. మన పిల్లలు లక్ష్మీ సరస్వతులు నిజంగా సాక్షాత్తు ఆ దేవతలే అండి. నేను ఈ మధ్యకాలంలో వాళ్ళు ఈ ఊరి బాగు కోసం, భక్తుల కోసం మాట్లాడుకోవడం, మనం పడుకున్నాక ఊరంతా తిరిగి రావడం నేను నా కళ్ళారా చూశానండి. అది నాకు ఎప్పుడో తెలిసే. కాకపోతే నువ్వు చెప్పినా నమ్మవని నేను నీతో చెప్పలేదు. మనం చేసిన పూజలకి మన మీద అనుగ్రహం కలిగి వాళ్ళు మనకి పుట్టారు. ఇప్పటి వరకు నేను ఎంత పెద్ద తప్పు చేశానండి. ఆడపిల్లలని వాళ్ళని ప్రతిరోజు నేను విసుక్కోవడమే, వాళ్ల మొహం మీద చిరునవ్వుతో నాకు సమాధానం చెప్పడమే తప్ప ఏ రోజు నాకు ఎదురు చెప్పలేదు. అవును కమల, నువ్వు చెప్పేది నిజమే. మనం వాళ్ళని కన్నా వాళ్ళు అమ్మలు కన్నా అమ్మలు కాబట్టి నిన్ను అర్థం చేసుకోగలిగారు. అవునండి, ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. పుట్టింది ఆడపిల్లయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఎవరికి తక్కువ కాదు. నేను వెంటనే వెళ్ళి లక్ష్మీ సరస్వతులకు క్షమాపణ చెప్పాలి. కమల లక్ష్మీ సరస్వతులకు క్షమాపణ చెప్పడానికి వెళ్తుంది. అమ్మా లక్ష్మీ, సరస్వతి, ఇప్పటి వరకు నా మూర్ఖత్వం వల్ల చాలా మాటలన్నాను. నిజం తెలిసి నా కళ్ళు తెరుచుకున్నాయి. నన్ను క్షమించండమ్మా. నువ్వు బాధపడకమ్మా, నిన్ను మేము అర్థం చేసుకున్నాము. ఇప్పటికైనా ఆడపిల్లల పట్ల నీ భావన మారింది కదా. అవునమ్మా, మాకు అమ్మ లేదు. ఆ అమ్మ ప్రేమను చూడాలని మేము నీకు బిడ్డలుగా వచ్చాము. అయినా నువ్వు ఏనాడూ మమ్మల్ని బాధ పెట్టావు అని అనుకోలేదు. చిన్నగా కోపడ్డావు అంతే. అవును అమ్మా, అమ్మ ప్రేమ అంటే అన్నీ ఉండాలి కదా. కోపం, ప్రేమ అన్నీ కూడా. ఇప్పటి వరకు కొంచెం కోపం చూశాము, ఇప్పుడు ప్రేమను చూస్తాము. లక్ష్మీ సరస్వతుల మాటలు విన్న కమల చాలా ఆనందపడుతుంది. అప్పట్నుంచి వాళ్లకు సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అనుకుంటుంది, ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయమే అని. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.